హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను చికెన్ కీమా సమోసాతో. చాలా సింపుల్గా, రుచికరంగా, క్రిస్పీగా ఈ సమోసాలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మైదా పిండిని వేసుకోండి. రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోండి. తర్వాత వేడి చేసి పెట్టుకున్న 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కానీ, ఆయిల్ని కానీ, డాల్డాని కానీ వేసుకోండి. ఇక్కడ నేనైతే నెయ్యిని వేసుకున్నాను. ఒకసారి బాగా ఈ విధంగా కలుపుకోండి. తర్వాత 1 గ్లాస్ వాటర్ తీసుకొని కొద్దిగా నీళ్ళని వేసుకొని పిండిని కలుపుకోండి. ఈ పిండి మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గా కూడా ఉండకూడదు. ఈ విధంగా మీడియంగా కలుపుకోండి. తర్వాత ఒక కవర్లో పెట్టి 1 అర్ధగంట పాటు పిండిని నాననివ్వండి. ఆలోపు మనం కీమాను రెడీ చేసుకున్నాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను వేసుకోండి. ఉల్లిపాయ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో చికెన్ కీమా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ తీసుకొని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకున్నానండి. ఆ చికెన్ని ఇక్కడ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ చికెన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి 10 నిమిషాల వరకు. తర్వాత ఇందులో చిటికెడు పసుపు, రుచికి తగినంత కారప్పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మాడిపోకుండా బాగా కలుపుకోండి. తర్వాత ఇందులో రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని మరోసారి బాగా కలుపుకోండి. పొడిగా ఈ విధంగా అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా పొడిగా అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్విచ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల అటుకుల్ని వేసుకోండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అటుకులు వేయడం వల్ల ఇంకా ఏదైనా చెమ్మ ఉంటే అటుకులు పీల్చుకొని కీమా అన్నది పొడిగా రుచికరంగా కూడా ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్న కీమాను పక్కన పెట్టుకోండి. తర్వాత మనం నానబెట్టుకున్న పిండి కూడా బాగా నానింది. ఒకసారి బాగా కలుపుకొని చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇప్పుడు ఈ బాల్ని మనము చపాతీలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. చపాతీ రోలర్ సహాయంతో పిండిని ఎంత వీలైతే అంత పతలాగా స్ప్రెడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది ఎంత పతలాగా ఉంటే మనకి సమోసా అంత క్రిస్పీగా వస్తుంది. చూడండి, ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని అన్నిటిని పక్కన పెట్టుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న ఈ చపాతీని స్టవ్ పైన పెనం పెట్టి పెనం హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి ఈ విధంగా వేసుకొని లైట్గా బబుల్స్ వచ్చేంత వరకు కాల్చుకోండి. మరీ చపాతీ కాల్చినంత ఎర్రగా అయితే కాల్చొద్దండి. ఇలా రెడీ చేసుకున్న ఈ చపాతీని ఈ విధంగా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోండి. 1 చపాతీని 2 పీసెస్ లాగా ఇక్కడ నేను వీడియోలో చూపించేలాగా కట్ చేసుకోండి. మొత్తం అన్నిటినీ ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల మైదా పిండిని వేసుకొని కొద్దిగా నీళ్ళని వేసుకొని బబుల్స్ లేకుండా ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సమోసాను ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూడండి. మనం కట్ చేసి పెట్టుకున్న చపాతీ పీస్ని తీసుకొని ఇక్కడ ఈ వీడియోలో నేను చూపించే విధంగా మీరు ఫోల్డ్ చేసుకోండి. చాలా సింపుల్ అండి. చూడండి, మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మైదా పిండిని అప్లై చేయండి. తర్వాత మరో సైడ్ని ఈ విధంగా క్లోజ్ చేసేయండి. అంతే అండి. చూడండి, చాలా సింపుల్గా మనకి కోన్ షేప్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఈ కోన్ షేప్లో మనము చికెన్ కీమాని పెట్టుకోవాలి. ఎంతైతే పడుతుందో అంత కీమాని పెట్టుకొని తర్వాత పైన కూడా ఈ విధంగా చాలా సింపుల్గా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. పైన ఎడ్జెస్ కూడా ఈ విధంగా మైదా బ్యాటర్ని అప్లై చేసి ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపించే విధంగా క్లోజ్ చేసేయండి. బాగా ప్రెస్ చేసి పక్కన పెట్టుకోండి. చూడండి, ఈ వీడియో కూడా మీరు ప్రాపర్గా చూసినట్లయితే సమోసా ఫోల్డింగ్ చాలా ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. చూడండి, మరొకసారి చూపిస్తున్నాను ఎలా ఫోల్డ్ చేసుకోవాలన్నది. ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఇందులో మీకు ఎంతైతే కీమా పడుతుందో అంత కీమాని పెట్టుకొని మళ్ళీ మైదా బ్యాటర్ అప్లై చేసి ఈ విధంగా నీట్గా క్లోజ్ చేసేయండి. మొత్తం అన్నిటినీ నేను ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క సమోసాను ఆయిల్లో వేసుకోండి. మీకు ప్యాన్లో ఎన్నైతే పడతాయో అన్ని సమోసాలు వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడే పైన లేయరు కరకరలాడుతూ రుచికరంగా వస్తుంది. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ప్యాన్లో నుంచి సమోసాలను సపరేట్ చేయండి. చూసారు కదా, ఇదే విధంగా మిగిలిన సమోసాలను కూడా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, చాలా సింపుల్గా
చికెన్ కీమా సమోసా రెడీ అయిపోయిందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే గంట బిల్లుని కూడా నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ ఫ్రెండ్స్.